నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత అండ్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ హైడ్రా అనేది ఎవ్రీ వీకెండ్ వచ్చేసరికి ప్రజలందరినీ భయపెడతా పోతుంది. సో ఈ హైడ్రా ఎప్పుడు ఆగిపోతుంది అంటారు? ఈ అయితే అతను సూట్ కేసులు ఎక్స్పెక్ట్ చేసే సూట్ కేసులు వచ్చేస్తే ఆగిపోతుంది. ఇప్పుడు ఇదంతా హైడ్రామా అంతా రాజకీయ కక్ష తీర్చుకోవడానికి, సూట్ కేసులు పొందటానికి అంతే. ఎందుకంటే సిటీలో వాళ్ళకి ఒక్క సీట్ రాలేదు కనుక ఈ బిల్డర్స్ వీళ్ళందరూ కూడా దాదాపు ఈ తాలూకు అపోజిషన్ పార్టీ తాలూకు మనుషులే కనుక వాళ్ళందరినీ దారికి తెచ్చుకోవాలి, వాళ్ళందరినీ బెదిరించాలి, బీతిలు చేయాలి. అందుకోసమని ఫస్ట్ స్టార్టింగ్ విత్ నాగార్జున కొట్టాడు. నాగార్జున కోర్టు కేసులో ఉంది, తీర్పు రెండింటికి రావాలి, ఈ లోపల 12 నెలలకి తొందరపడి కొట్టేశాడు. మరి అదే న్యాయం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు విషయంలో చేయలే. వాళ్ళ సొంత తమ్ముడు విషయంలో కూడా చేయాలి. ఇది చేయాల నోటీస్ ఇచ్చాడు తమ్ముడికి, పగలగొట్ల. వాళ్ళ తమ్ముడు విషయంలో పగలగొట్ల, నోటీస్ ఇచ్చాడు అంతే. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు 24 సీట్లు ఉంటే 27 బిల్డింగ్లు అక్రమంగా ఆక్రమించి బిల్డింగ్లు కడతా అంటే దాని నోటీస్ అది కోర్టులో ఉంది కనుక దాన్ని ఏం చేయలేమంటావు. మరి దానికేమో కోర్టులో ఉంటే ఏం చేయలేవు. ఇక్కడ ఎన్కౌంటర్ కోర్టులో ఉంటే కొట్టేస్తావు. ఇక్కడ ఓవైసీకి నోటీస్ కూడా ఇవ్వడానికి ధైర్యం లేదు. నోటీస్ ఓకే అకాడమిక్ ఇయర్, అదే నోటీస్ ఇవ్వు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపు మీకు టైం ఇస్తాం, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది కనుక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపు వేరే బిల్డింగ్ కట్టుకోండి, ఈ బిల్డింగ్ ఉండటానికి లేదు, మొత్తం కూల్చేయాలి అని నోటీస్ ఇవ్వండి. ధైర్యం ఉంటే ఆ నోటీస్ ఇవ్వండి. అది ఇవ్వడు. పొంగులేటిది బఫర్ జోన్లో ఉందని శాటిలైట్ పిక్చర్ చూపిస్తుంది, అది కొట్టవు. ఇవన్నీనేమో వాళ్ళకి టైం ఇస్తాడట. వాళ్ళకి టైం ఎందుకు, ఇతరులకు టైం లేకపోవడం ఎందుకు? టైం ఇస్తాడంటే నువ్వు ఎన్నాళ్ళు ఉంటావో తెలీదు, ఇంకో 1 year టైం ఇస్తావు, 1 yearలో నువ్వు ఉంటావో ఇంకెవడు వస్తాడో తెలీదు. సో అప్పుడు నువ్వు వెళ్ళిపోయినాక ఆయన ఇచ్చిన మాట నేనేం చేయను అంటాడు నెక్స్ట్ వచ్చిన సీఎం. కనుక ఈ డ్రామా తప్పితే కొడుతున్నాడు లేబర్ ఎవరైనా సరే కొట్టేస్తారంటే మళ్ళీ ఓన్లీ అది అపోనెంట్ వాళ్ళ తాలూకు కాలేదు, నీ వాళ్ళ తాలూకు నీ మనుషుల తాలూకు ఉంటే దాన్ని పట్టించుకో. వాళ్ళు ఏమన్నారంటే ఇంకా పై ఎక్కడ అక్రమాలు జరగవు హైడ్రా వల్ల అని చెప్తున్నారు. మాటలు కాదు, చేతల్లో డ్యూయల్ పర్ఫార్మెన్స్. నిజంగా హైడ్రా చేస్తే మంచిదే, కానీ దాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు రాజకీయ కక్ష సాధించుకుంటున్నాడు, రాజకీయ ఇది చూస్తున్నాడు, ప్లస్ తన మనుషులు కాపాడుతున్నాడు. నిజంగా సిన్సియర్ అయితే పొంగులేడిది కొట్టినా ఓవైసీది కొట్టినా నమ్ముతాం, ఎస్ నిజంగా కొడతాడు. ఇది చేయట్లా, కేవలం వీళ్ళ భ్రమలో. అకాడమిక్ ఇయర్ కదా అందుకే వెయిట్ చేస్తున్నారు. అదే నోటీస్ ఇవ్వు. ఇస్తారు ఎందుకు నెక్స్ట్ ఇయర్ ఎందుకు ఇస్తావు? ఇప్పుడు ఇవ్వు. నెక్స్ట్ ఇయర్ లోపు ఉండటానికి లేదని ఇవ్వు నోటీసు. నెక్స్ట్ ఇయర్కి ఎవరు రాదు, ఎవరు మంత్రి ఏం తెలుసు. ఇప్పుడు ఇవ్వు నోటీస్, అందరికి ఇస్తారు. ఎవడు ఇవ్వు, ఇప్పుడే దమ్ముంటే. దానికి తర్వాత ఇంకోటికి ఇప్పుడు ఎందుకు? మిగతా అందరికి కూడా అలాగే నెక్స్ట్ ఇయర్కి ఇవ్వు, వాళ్ళు ఈ లోపల సరి చేసుకుంటారు. ఇవ్వు. అది లేకుండానేమో కొట్టేస్తున్నావు, నీ అపోజిషన్ అంటే కొట్టేస్తున్నావు. హైడ్రా వల్ల పేద ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు, దానికి ఏం చెప్తారు? ఇదే అతనికి శాపం అవుద్ది ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళ పాపం కష్టపడి వాళ్ళకి తెలియదు పర్మిషన్లు ఎవరు ఇచ్చారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, గవర్నమెంట్లోనే, గత ప్రభుత్వం మీరు 60 ఏళ్ళు పరిపాలన, మీ అన్నీ ఆక్యుపైడ్ అన్నీ మీ రాజ్యంలోనే. ఈవెన్ ఎన్కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చి కూడా మీ రాజ్యంలోనే, మీ 2010లో. సో మీ రాజ్యంలోనే అప్పుడేమో డబ్బులు తినేసి ఇచ్చేశారు మీ ఆఫీసర్లు. వాళ్ళని ఇప్పుడు పట్టుకో. వాళ్ళు చేసే తప్పుకి ఇప్పుడు మీకు ఎందుకు డ్రైనేజీ పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు వాటర్ పర్మిషన్, ఇవన్నీ ఎలా ఇచ్చారు? ఇవన్నీ ఇచ్చిన ఆఫీసులు ఇవ్వబట్టే కదా, అవన్నీ ఉండబట్టే కదా నమ్మి కొన్నారు వీళ్ళందరూ. అవి లేకపోతే కొనరు కదా. అవి ఉన్నప్పుడు అవి ఇచ్చిన ఎదవలు ఎవరు? వాళ్ళు కదా పట్టుకోవాలి నువ్వు. లేదు వాళ్ళు ఇచ్చినా సరే, మీరు తెలియక కొన్నా సరే, దీనికి వాళ్ళకి అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ అలా వ్యవహరించిందంట. అలా కాదు, వీళ్ళ ప్రభుత్వం ఎన్ని పర్మిషన్లు ఇచ్చేది వీళ్ళ ప్రభుత్వం. పచ్చబద్దాలు 10 ఏళ్లలో పర్మిషన్లు వచ్చినాయంట. ఓవైసీ కాలేజ్ ఎప్పుడు కట్టాడు? కాంగ్రెస్ పీరియడ్లో. ఇతర గెస్ట్ హౌస్ ఎప్పుడు కట్టాడు పొంగులేటి? మీ కాంగ్రెస్ పీరియడ్లో. ఇప్పుడు కట్టి ఏమీ లేవు. ఇప్పుడు కట్టిన ఒకటారా తప్పితే అయ్యే కూలుస్తున్నాడు. ఈ లేబర్కి, పేదలకు కట్టిన సింగిల్ బెడ్రూమ్లు ఈ కూలుస్తున్నాడు. వీళ్ళ హయాంలో కట్టిన పర్మిషన్లన్నీ అలా ఉంచేస్తున్నారు. వాటికని టైం ఇస్తాడట. టైం ఇచ్చి వాళ్ళు సరిదిద్దుకోవాలని. ఈ దౌర్భాగ్యం తప్పితే కొట్టలేదు. వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది, అప్పుడు డబ్బులు తీసుకుని ఇచ్చారు నీ ఆఫీసర్లు. ఇప్పుడు డబ్బుల కోసమని మీ ప్రభుత్వం వాళ్ళని కూలుస్తుంది. మీరే గెలుతారు, మీరే జోలపడతారు. అది జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు సంచులు వాళ్ళ భయభ్రాంతులు చేసేసి ఎవరిని బిల్డర్స్ని వాళ్ళని భయభ్రాంతులు చేసేసి వాళ్ళందరినీ రమ్మంటాం,
వాళ్ళు ఇప్పుడు మూటలు తెచ్చుకొని సూట్ కేసులు ఇదిగోని బలమైన సూట్ కేసు ఇస్తే వాడు నెక్స్ట్ ముఖ్యమంత్రి. నెంబర్ 2 ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుకు వెళ్ళిపోతున్నాడు. కోమటిరెడ్డి కాదండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాగా ఇండస్ట్రీస్, అతనికి బాగా సర్కిల్ ఉంది. అతను మహత్తరమైన సూట్ కేసులు, బలమైన సూట్ కేసులు, బరువైన సూట్ కేసులు అతను రెడీ చేస్తున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ అంటే చిల్లరా డబ్బులు క్యాష్లే కాదు, బరువైన సూట్ కేసులు అంటే బాగా ఘనంగా ఉండే సూట్ కేసులు అది అతను రెడీ చేస్తున్నాడు. అతను రెడీ చేస్తే అతను దాటుకుని ఏం చేయాలి. ఎందుకంటే అతను చాలా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ మంత్రిగా చేశాడు, మినిస్టర్గా చేశాడు, అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో అతనికి బాగా లింకులు ఉన్నాయి పైన, అందుకని విపరీతం కలెక్ట్ చేయగలడు. ఇతను ఇప్పుడే ఫస్ట్ టైం స్ట్రైట్గా ముఖ్యమంత్రి కదా, అంతకుముందు మంత్రి కూడా చేయలేదు కదా. ఈయనకి ఇండస్ట్రీస్ ఆ లింకులు, ఈయన ఏదో రియల్ ఎస్టేట్లో మీడియేటర్ తప్పితే ఆ సంపాదన తప్పితే, అందుకని ఆ భాష రౌడీ భాష, మీడియేటర్ రియల్ ఎస్టేట్ భాష అవుతుంది, ఆ వీధి రౌడీ భాష మాట్లాడుతూ ఉంటాడు. అతను ఇంతకు లేదు కనుక అతను ఇప్పుడు ఇది పెట్టి వీళ్ళందరినీ భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర నొక్కుతున్నాడు. అది సూట్ కేసులు ఎవరు బలమైన సూట్ కేసులు, ఘనమైన సీట్లు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు ముఖ్యమంత్రి, రెండో కృష్ణుడు. అందుకని తనను దాటనివ్వకుండా కోమటిరెడ్డి తన దాటి వెళ్ళిపోకుండా ఉండటం కోసం అని ఈయన ఈ కష్టాలు పడుతున్నాడు. అది అంటే కేవలం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎవరైతే బిల్డింగ్స్ ఉన్నాయో, అదేవిధంగా ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో కేవలం అవే ఫోకస్ చేసినట్టు ఫోకస్ చేస్తున్నాడు. అదే ఫోకస్ వాళ్ళ తరపులు ఎవరిని అడ్రస్ కూడా రాదు. కొన్ని బిల్డింగ్స్ కేటీఆర్ అంది క్లీన్ చెప్పి రా లిస్ట్ పెట్టుకుందాం, నేను నిజాయితీ ఉంటే రా లిస్ట్ పెట్టుకుని వెళదాం, ఎక్కడ ఎవరిది నాది మాది మీది ఎవరిది ఉన్నా పాలు కొడదాం రా, ఛాలెంజ్ చేశారు ఓపెన్ ఛాలెంజ్. మరి ఎందుకు రాడు? ఎందుకంటే వెళ్తే లిస్ట్ ప్రకారం ఉన్నాయి, మీ అన్నీ చూపించగలం. మీ మనుషులు ఎవరు కట్టారు, మీ మనుషులు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఫస్ట్ ప్రచారం పొంగులెడితే ఫస్ట్ క్లీన్గా చూపిస్తుంది. అది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉంది, క్లీన్గా చూపిస్తుంది. ఒక్క నిమిషంలో కూల్చేయచ్చు అది, కానీ కూల్చడు. ఎందుకంటే నీ మనిషి మళ్ళీ ఇది దౌర్భాగ్యం రాజకీయాలు తప్పితే పోట్లేదు. ఓవరాల్గా ఈ హైడ్రా అనేది ఎప్పుడు ఆగిపోతుంది అంటారు? హైదరాబాద్ అతను కోరుకున్నంత సూట్ కేసు, బలమైన సూట్ కేసులు అందుకని ఆగిపోతాయి. ఇప్పుడు అప్పుడేమంటే బిల్డర్స్కి టైం ఇస్తాం, మీరు రీహాబిటేషన్ చేయండి, వాళ్ళందరూ కొనుక్కున్నారు, వాళ్ళందరినీ ఇచ్చేయటానికి కుదరదు కదా, వాళ్ళు పాప అన్యాయం అయిపోతారు కనుక వాళ్ళకి రీహాబిటేషన్ చూపించండి, మీకే కదా డబ్బులు ఇచ్చారు వాళ్ళు, సో వాళ్ళకి టైం ఇస్తాం ఏదో చెప్తాడు. ఈ బిల్డర్స్ అందరూ వెళ్ళి వాళ్ళకి సగం ఇస్తాం, మీరు ₹1,00,000 కట్టారు, మీకు 25,000 ఇస్తాం, మేము నష్టపోయాం, ఇట్లా ఏదో చెప్పి అలాగే సంవత్సరం అయ్యేటప్పటికి ఈ వేడి ఆరిపోద్ది, ఈ ప్రజల్లో ఆవేదన తగ్గిపోద్ది, మన కర్మ అనుకుంటారు, అది సాగిపోద్ది. అది స్ట్రాటజీ అంతే.